మనకి ముమ్మడివరం పోలీస్ స్టేషన్లో ఒక రేప్ కమ్ పోక్సో కేసు రిపోర్ట్ అయింది. దీంట్లో మోకా గిరిబాబు అనే ఒక వ్యక్తి ఈ స్కూల్లో చదువుతున్నటువంటి 10వ తరగతి చదువుతున్నటువంటి ఒక విద్యార్థిని, 15 సంవత్సరాల వయసున్న ఒక విద్యార్థిని బయటికి తీసుకువెళ్ళాలని చెప్పి హాస్పిటల్ తీసుకెళ్లాలనే ఒక మిషతో ఆ అమ్మాయిని నిన్నటి రోజు ఉదయం సుమారుగా 10:30-11 గంటల ప్రాంతంలో ఆమెని హాస్పిటల్కి తీసుకెళ్ళి మంజీరా హాస్పిటల్లో చూపించాలి ముమ్మడివరం అనే కారణం చేత ఆమెను వెంటబెట్టి తీసుకెళ్ళి ఒక గంటలో తీసుకొస్తామని చెప్పి తిరిగి ఆమెను ఈరోజు ఉదయం తీసుకొచ్చి మన స్కూల్లో పాఠశాలలో అప్పచెప్పడం జరిగింది. దాని మీద ఆ విద్యార్థిని బాధితురాలు అయినటువంటి విక్టిమ్ గర్ల్ని మేము వారిని దగ్గర స్టేట్మెంట్ రికార్డ్ చేసి ఎగ్జామిన్ చేస్తే అతను ఆమెను గత రాత్రి వేరే చోటకి ఒక లాడ్జ్ రూమ్కి తీసుకెళ్ళి ఆమెని శారీరకంగా వాడుకున్నట్టు, గతంలో కూడా అదే రకంగా కొన్నిసార్లు ఆమెని తన ఇంటి వద్దే శారీరకంగా వాడుకున్నట్టు ఆమె తన యొక్క స్టేట్మెంట్లో చెప్పి ఉన్నారు. ఆమె విక్టిమ్ గర్ల్ మైనర్ కావడం చేత సెక్షన్ 5(6) ఆఫ్ పోక్సో యాక్ట్ ప్రకారం మరియు రేప్ సెక్షన్స్ ఆఫ్ BNS సెక్షన్స్ కూడా వేశాము. కిడ్నాప్ కేసు వేశాము. అలాగే ఈ రేప్కి ప్రోత్సహించినట్టు కూడా ఒక సెక్షన్ వేయడం జరిగింది. ఎందుకంటే ఈ గిరి అనే అతని యొక్క బంధువు ఒక ఆమెని అతను లేడీగా ఇక్కడ లేడీస్కి ఇస్తారనే చేత ఆమెను కూడా తీసుకొచ్చి ఆమె చేత మాయమాటలు చెప్పించి ప్రిన్సిపాల్కి ఇక్కడ టీచర్స్కి ఆమెను కూడా తీసుకుని అతనికి ఇచ్చి పంపించడం జరిగింది. కాబట్టి ఆమె మీద కూడా కేసు ఉంటుంది. సో మొత్తం మీద మనకి ఇప్పుడు తెలిసినంత, మనకి ఇప్పటి వరకు వచ్చిన దర్యాప్తు ప్రకారం కనీసం 2 ముద్దాయిలు ఉన్నారు. ఇంకా ముద్దాయిలు కూడా పెరుగుతారు. నిందితుడిది కాట్రేని కొన మండలం పల్లంకూరు దేవుడు. కాట్రేని కొన మండలం పల్లంకూరే. వీరికి దూర బంధువు అవుతాడు అతను. మనకైతే ఇంతవరకు సోఫార్ ఎవరు మనకి బయట నుంచి అంటే మనం కేసు దర్యాప్తులో భాగంగానే మనం మాట్లాడడం తప్ప రిమైనింగ్ విషయాలు మనం ఇంతవరకు సోఫార్ విచారించలేదు కాబట్టి ఇంకా అది మనకు తెలియదు. అది ఎవరైనా అటువంటిది ముందుకు వస్తే మనం ఆ యాంగిల్లో కూడా మనం దర్యాప్తు ఖచ్చితంగా చేయవచ్చు. ఐఎస్లో అన్నీ వచ్చినాయి. CCTVస్లో ఆ పిల్లని తీసుకెళ్ళటం, అలాగే అతను, తర్వాత మధ్యలో ఉన్న ఒక లేడీ, వీళ్ళు వచ్చినాయి. మనకు టైం అన్ని CC ఫుటేజ్ వచ్చినాయి. ఆ రిజిస్టర్లో కూడా మా సంతకాలు అది పెట్టారు. వాడు పెట్టలేదు కానీ ఈ అమ్మాయి పెట్టింది, విక్టిమ్ గర్లే పెట్టింది. విక్టిమ్ గర్ల్ ఒక ట్రాప్లో ఉంది. అతను ఏదో మాయ మాటలు చెప్పి మోసం, ప్రేమించాను, పెళ్లి చేసుకుంటానని మాయ మాటలు చెప్పడం చేత చిన్న మెచ్యూరిటీ లేని మైండ్ అవడం వలన విక్టిమ్ గర్ల్ కొద్దిగా ఇమ్మెచ్యూర్డ్ మైండ్ సెట్లో ట్రాప్లో ఉంది. అందువలన యాక్చువల్గా సంతకాలు స్టేట్మెంట్ అదే మన రిజిస్టర్ కూడా ఆబ్జెక్ట్తోనే ఆమె రాసింది. పెళ్ళైంది, పిల్లలు ఉన్నారు. వాళ్ళు వేరే గల్ఫ్ కంట్రీస్ ఎక్కడికి వెళ్ళారు. వాళ్ళు ఇతను ప్రస్తుతం సింగిల్గా ఉన్నాడు. ఇతను ఆ పరిస్థితి తండ్రి కూడా ఈ విక్టిమ్ గర్ల్ యొక్క తల్లి గల్ఫ్ కంట్రీస్లో ఉంటుంది. తండ్రి పనుల రీత్యా బయట తిరుగుతుంటాడు. అతను ప్రస్తుతానికి బెంగళూరులో పనిచేసుకుంటున్నాడు. తరచూ వచ్చి వెళ్తుంటాడు. వచ్చినప్పుడల్లా ఇక్కడ అమ్మాయిని చూసి వెళ్తూ ఉంటాడు. ఆ క్రమంలో అతను రావడం కొరకు ముద్దా ఎవడైతే ఉన్నాడో అతని యొక్క సహకారం అంటే బండి 2-వీలర్ అతను వాడుకునే స్కూల్కి వెళ్ళొద్దాం పదంటే అతని హెల్ప్ తీసుకుంటాడు. ఈ పరిస్థితిని అతను అడ్వాంటేజ్ తీసుకుని మైనర్ గర్ల్ అయినటువంటి ఈ విక్టిమ్ గర్ల్ మీద ఈ రకమైనటువంటి రేప్కి అఘాయిత్యానికి అతను పాల్పడడం జరిగింది. కేసు దర్యాప్తులో ఉంది. ముద్దాయిని మేము ఖచ్చితంగా త్వరలో అరెస్ట్ చూపించి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. ఇలాంటి ల్యాప్సెస్ అంటే ఇది ఇంటెన్షనల్ ల్యాప్సెస్ కాదు కానీ నెగ్లిజెంట్ ల్యాప్సెస్ ఇవన్నీ. వాళ్ళు అవుట్ ఆఫ్ నెగ్లిజెన్స్ కొన్ని రొటీన్లో జరిగిపోయే నెగ్లిజెన్స్లు అన్నమాట. అంటే ఈ వ్యక్తి తరచూ తండ్రితో రావడం వలన బాబాయ్ అని చెప్పడం వలన బాబాయ్ అనే అభిప్రాయంతో ఇక్కడ ఉన్న సెక్యూరిటీ వాళ్ళు కానీ టీచర్స్ కానీ ఉండిపోయారు. అండర్ ది గైజ్ ఆఫ్ దట్ బాబాయ్ అనే పేరు చెప్పుకుని వీడు ఇట్లా చేశాడో ఆ విషయం వాళ్ళకి తెలియలేదు. అయితే ఇటువంటి విషయాలు ల్యాబ్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఇటువంటి విషయంలో వాళ్ళు తగినంత శ్రద్ధ, కేర్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్.
Media legend Ravi Prakash is back. The road is vicious, the devil